హాయ్ అండి. షాండి పాపని చూడండి, జ్వరం వదిలిపోయింది. నీళ్లు పోయాలని వేడి నీళ్ళు కాంచి అయితే బకెట్ నిండా పెట్టాను. షాంపూ వేసి ఒళ్ళంతా రుద్ది పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా కోడలు అయితే వీడియో ఆన్ చేసింది, వీడియో తీస్తుంది. వెనక వాకిలు తీసినాం ఫ్రెండ్స్, బాత్రూమ్ వెనక డోర్ తీసుకొని వెనకాల పోస్తున్నాము. బాత్రూంలోనే పోసేదాన్ని, ఏమో బయట పోద్దాం పాతమ్మ బాగుంటుందంటే బయట తీసుకొని వచ్చిన వెనకాల వాకిలు తీసుకొని. అది షవర్లో నీళ్ళు పడతా అంటే ఎదలు కొడతానే ఉంటుంది, పటా పటా అని తడిపేస్తుంది నన్ను పూర్తిగా. ఇదిగో షాంపూ వేసి అంతా రుద్దిన, మళ్ళీ సోపు వేసి రుద్దుతాను ముఖం. ఎంత బాగా రుద్దించుకుంటాను చూడు చండీగాడు. పళ్ళు కూడా తగినాయి ఫ్రెండ్స్ ఈరోజు బ్రష్ చేసే. వేడి నీళ్ళే ఫ్రెండ్స్, సన్నీళ్ళు అయితే కాదు. జ్వరం వచ్చింది కదా, సన్నీళ్ళు పోస్తే మళ్ళీ అన్న వాయిస్ వచ్చుకుంటుందేమో అని భయం. వారం అంతా జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. నేను చేసిన తప్పే, దాన్ని క్రాచ్ చేపిద్దామని కుక్కని తెచ్చి వదిలి అది ఎట్టంటే అట్ట తొక్కి నలగ తొక్కి పాపం షాండి భయపడిపోయింది. ఇంక నెక్స్ట్ టైం చూద్దాంలే అని ఇంక వద్దు తొడక రావద్దని చెప్పిన. 3 days అంతా నలగదొక్కింది బాగా. అయినా ఇది క్రాచ్ చేయించుకోలే, భయపడిపోయి పడుకుంటుంది. ఇంకా భయంతో జ్వరం వచ్చేసింది వారం అంతా. రోజు 2 సూదులు, మళ్ళా లాస్ట్లో ఒక్కొక్క రోజు బాటలు 5 సూదులు పడినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం జ్వరం తగ్గి తింటా అందులేని రాత్రి కూడా కడుపు నిండా తినేసింది, మళ్ళీ కక్కింది ఫ్రెండ్స్. అందుకోసమని కడుపు నిండా పెట్టాలంటే భయపడుతున్నాం. కొంచెం ఫుడ్ అయితే లైట్గానే ఇస్తున్నాము. హాస్పిటల్ వాసనన్నా పోని, వారం అంతా హాస్పిటల్ తొడకపోయినాం కదా అని వేడి నీళ్ళు కాంచి పోస్తానా. మా కోడలు అయితే మళ్ళీ జ్వరం వస్తుందేమో సన్నీళ్ళు పోస్తే అని వేడి నీళ్ళు అయితే కాంచి పోస్తున్నాము. మా సార్లు మేము పడతా అంటే ఆమె వీడియో తీస్తూ ఉంది. షాండీకి ఎప్పుడు నీళ్ళు పోసినా వీడియో తీసేది క్లియర్గా రాలేదు కదా ఫ్రెండ్స్. ఈసారి అయితే బాగా క్లియర్గా నీళ్ళు ఎట్టపోస్తానో చూడండి. బాగా చవర్లో ముక్కల్లో అయితే బాగా గడిగించుకుంటా షాండీగాడు. చూడు నాకు కింద నుంచి పక్కకే జరగదా, దబ్బినా జరగదా, దూరుకుంటానే ఉంటుంది కాళ్ళ కిందకే. పసుపు కుంకుమ అంతా పూసుకుంటా ఉంటుంది. ఇంటి ముందర ముగ్గేస్తే అదంతా పచ్చగా ఉండదని బాగా రుద్దుతాను ముఖము. చూడు లేసట పక్కకు పోతే కదా నీళ్ళు పోస్తే మురిగిపోయేదే, పక్కకే పోదా. ఆ పక్క వాళ్ళు కొడతాన్నారు, దాల ముందర పెట్టెక్కేమో మా పక్కింట్లో. టపా 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 అని సౌండ్ వస్తుంది, మీకు కూడా వినిపిస్తుందేమో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తోముతున్నానో చేపను తోమినట్టు షాండిగాన్ని. చేపను తోమినట్టు కాదు ఫ్రెండ్స్, మళ్ళీ ఒట్టిగుడ్డ తీసుకొని బాగా తేమ లేకుండా తుడిచేయాలి ఫ్రెండ్స్. లేకపోతే దానికి గెజ్జ తీట వచ్చే అవకాశం వస్తుంది. దాని బొచ్చు లోపల తేమ ఉండకూడదు, బాగా తుడిచేయాలి. పిల్లాడు పోయించుకుంటాడు మా షాండిగాడు బాగా. పొద్దున్నే నీళ్ళు పోయాలని బాగా ఫాజిలిన్ అయితే పూసి పెట్టిన కాళ్ళకు. రాత్రి పొద్దున్నే నీళ్ళు పోయాలి వేడి నీళ్ళు కాంచని. ఈ పక్కన ఇల్లు కడుతున్నారు, పోయి సిమెంట్ అంతా తొక్కుతూ ఉంటుంది పొద్దునొక్కులు. అవి పొక్కిపోయి కాళ్ళు గరికలు అయిపోయినాయి. అందుకు నైట్లో ఫాజిలిన్ పూసి పొద్దున్నే వేడి నీళ్ళు కాంచి పోస్తే కొంచెం బాగా క్లీన్ అవుతాయి కాళ్ళు, పాదాలు ఫ్రెండ్స్. ముందు వాకింగ్కి దొడికిపోతాను, ఇప్పుడు వాకింగ్ కూడా దొడకపోలేదు ఫ్రెండ్స్. ఇది తిరుగుతూ ఉంటే ఇంకా దీనికి కాళ్ళు పగులుతున్నాయని తిప్పలే. రోడ్లు కాలిపోతా ఉన్నాయి, ఎండలకాలం కదా ఫ్రెండ్స్. అందుకోసం వాకింగ్ కూడా తొడకపోలే. అందులో దీనికి క్రాచ్ చేపించే టైం వచ్చింది కదా, ఈ నాటుకుక్కలు ఎంటబడతాయని తొడకపోలే. అయినా ఇది ఒప్పుకోలేదులే ఫ్రెండ్స్, చిన్న బిడ్డ భయపడుతుందని ఇంకా క్రాచ్ చేపించలే, ఆపేసినాము. జ్వరానికి అయితే చూపించి కొంచెం జ్వరం అయితే బాగైంది, అందుకు వేడి నీళ్ళు అయితే పోసేస్తున్నా. ఇదిగో జిట్టి తీస్తున్నా చండిగానికి. లాస్ట్లో జిట్టి తీసి మన చిన్న బిడ్డలకు నీళ్ళు పోసినప్పుడు ఎలా మన కాళ్ళ మీద పోసుకుంటాం ఫ్రెండ్స్, అలాగా తప్పనిసరిగా షాండికి కూడా నీళ్ళు పోస్తే అలానే చేస్తాను నేను.
గుర్తొస్తుంది చిన్నబిడ్డలకి ఎలా నీళ్ళు పోసేది. ఇదిగో ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది, తుడుచుకుంటుంది చూడండి. అబ్బా 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 అబ్బా, మనం తుడసకముందే అదే తుడుచుకుంటుంది. మొత్తం బుద్ద చేసి పెట్టేస్తుంది. ఇట్లా తుడుస్తుంది చూడండి. ఎంత బాగా తుడుస్తుందా. అయ్యి బై, తుడుచుకో చాండిగా, తుడుచుకో. లాగేస్తుంది చూడ బెడ్షీట్ అంతా. అది పెద్ద బొంత ఫ్రెండ్స్, పరుపు మీద ఉండేది, దాన్ని నానిపేస్తుందని మళ్ళీ పైన ఇది చీరల బొంత. దీనికోసమనే నేను కుట్టించిన, ఒక 6-7 చీరలు వేసి కుట్టించిన డబల్ బొంత. ఇదైతే బాగా తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఎండలో వేసి మళ్ళీ ఎదలు కుట్టి ఉతికి దానికే వేస్తూ ఉంటాం. ఇదే వాని బొంత మీద పనుకునింది అనుకో, అంతా బుద్ద చేసేస్తుంది. అందుకు దాని బొంత మీదనే, డబుల్ కాట్ మంచం మీదనే ఇంకొక బొంత వేసిన. చూడండి ఎలా తుడుచుకుంటుందో. మళ్ళీ ఇంక నేను కూడా ఒట్టిగుడ్డ తీసుకొని వచ్చి బాగా చవర్లో ముక్కల్లో ఒళ్ళంతా బాగా తుడిసేసి మళ్ళీ బొంత బయటేసి మళ్ళీ దువ్వి అన్ని సంగ్యాలు చేయాలి ఫ్రెండ్స్. అడగానికే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.